ఇట్ట తినకుండా పడుకుంటే నా మనసు ఊరుకుంటాదా? ఆకలితో నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలీదా? నా బిడ్డ పస్తుండాడని రాత్రంతా ఏడ్చుకుంటా పడుకోలేను. చెప్పు, అట్ట పడుకోమంటావా? అత్త నువ్వు అట్ట ఏడస్తా పడుకోబనిలే. నీ అల్లుడు ఏమన్నా చిన్నోడు అనుకుంటా ఉండవా? ఇదో పెళ్ళి కూడా అయిపోయి ఉండదు. ఇంతకు ముందంటే ఏం పట్టించుకోకుండా తిరిగేటోండి, ఇప్పుడు అట్ట కాదు కదా. ఈ పాప వచ్చినాక బాధలే కాదు బాధ్యతలు కూడా తెలుసుకున్నాను. పొద్దు ఆకలితో పడుకోలేదత్త, కానీ పస్తులకు కూడా అలవాటు పడాలత్త. మెతుకు విలువ తెలిస్తేనే కదత్త బతుకు విలువ తెలుస్తుంది. ఆకలిని కూడా అలవాటు చేసుకుంటాను. పులికి ఇష్టం లేని పని చేసినాను అనుకో, ఎట్ట కోపం వస్తుందో తెలుసును కదా. నేను చేసిన తప్పు నువ్వు చేయమాక. నా మీద కోపం కూడా నీ మీద చూపిస్తాడు. అవునరా, నిజమే. నువ్వు చెప్తుండేది వింటుంటే చాలా పెద్దోడు అయిపోయినావు, చాలా తెలుసుకున్నావు. కానీ ఈ అత్తలో ఉన్న అమ్మ మనసు మాత్రం తెలుసుకోలేకపోయినావు. బిడ్డ పస్తుంటే తల్లి బాధ ఎట్టుంటాదో తెలుసునా? ఆ బాధ కన్నా మా అన్నతో ఒక తిట్టు తిన్నా కూడా పర్లేదురా, ఒక దెబ్బ తిన్నా కూడా పర్లేదు. నోరు మూసుకొని తీసుకుపోయి తిను. మీ ప్రేమని కాదనలేను, కానీ మావయ్య గారి కోపం మా మీదైతే పర్వాలేదు. మీ మీదే కోప్పడే పరిస్థితి వస్తే అది చూసి తట్టుకునే శక్తి మాకు లేదమ్మా. ఇప్పుడేంది, ముంగిట పొయ్యి తింటారా లేదా? ఏమిరా, నా మాట కూడా కాదనేంత పెద్దోడివైపోయినావా నువ్వు? మాట్లాడకుండా తీసుకుపోండి. తీసుకో, పట్టుకో, వెళ్ళు వెళ్ళు. పో. అన్నపూర్ణ, వాడనేవాడు నా కళ్ళ ముందు ఉండకూడదు, నా గడపలోకి రాకూడదు అంటే నువ్వు గడప దాటి వెళ్ళి వాడితో మాట్లాడుతున్నావా? నాకంటే వాడే ఎక్కువైపోయాడా నీకు? మా అన్న మాటే నా మాట అని చెప్పావు ఇందాక, ఇదేనా? అది 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 కాదన్నా. తప్పేదైనా ఉండదంటే అది నాది. ఆకలిగా ఉండదు, ఇంట్లో ఏం లేదా అని నేను అడిగితేనే మా అత్త నా కోసం తెచ్చుండది. అప్పుడు తప్పు మా అత్తది ఎట్టయితుంది? మీకేదన్నా కోపం ఉండదంటే అది నా మీద చూపించండి. ఛీ, పోరా అవతలకి. కళ్ళ ముందుంటే కంటితో చూడ్డానికి ఇష్టపడని నిన్ను ఈ చేత్తో తాగుతానని ఎట్లా అనుకున్నావురా? తప్పుకో.
ఏంటమ్మా ఏంటిది? నాకు ఇష్టం లేదన్నా కూడా ఇంకా వాడితో ఏం పని? వాడే కావాలనుకుంటే వాడితోనే వెళ్ళిపోవచ్చు కదా. అన్నా, వాడంటే ఇష్టమే అన్నా, కానీ నా ఇష్టం నీ తర్వాతనే కదన్నా. మరి నేను వద్దన్న తర్వాత కూడా ఎందుకు వచ్చినట్టు? నన్ను కాదని వాడికి ఇవన్నీ తీసుకొచ్చి ఎందుకు ఇస్తున్నట్టు? పక్కింటోళ్ళకి బాలేదంటే ఇంట్లో ఇంత అన్నం వండుకొని కూర వండుకొని తీసుకెళ్ళి ఇస్తామన్నా. అది తప్ప అన్నా? వాడు పస్తు పడుకుంటున్నాడని తెలిసినది. ఒక ముద్ద అన్నం పెడదామని వచ్చినాను. అందులో నీ మాట కాదనేది ఏముండదన్నా. వస్తుంటే ఉండని. ఆకలి విలువ తెలియాలి, కష్టం విలువ తెలియాలి, బాధ అంటే తెలియాలి. కంటికి కన్నీరు పరిచయం అయినప్పుడే మనిషికి జీవితం పరిచయం అవుతుంది. నువ్విలా ప్రతిదానికి వెనకేసుకు రాబట్టే కదా వడలా తయారయ్యాడు. తల్లిని చంపిన హంతకుడని తెలిసిన నీ మొహం చూసే కదా వీడిని క్షమించి ఇంట్లో ఉండనిచ్చాను. కళ్ళ ముందే వాడు తిరుగుతున్నా నీ మొహం చూసే కదా సహించాను. నువ్వనే దానివే అడ్డం రాకుండా ఉండుంటే వాడు ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళుండేవాడు. తల్లి మీద ఒట్టేసి కూడా తాగిన వాడితో ఇంకేంటమ్మా నీకు మాటలు? వాడికి ఆకలేస్తే నీకెందుకు, చస్తే నీకెందుకు? అన్నా, ఏంటన్నా ఆ మాటలు? ఆశీర్వదించాల్సిన నోటితో శపిస్తుండావా? నేనన్న మాటలే వినిపిస్తున్నాయి కానీ వాడు చేసిన చేష్టలు కనిపించట్లేదా నీకు? వాడి జీవితంలో వాడు ఏ ఒక్క మంచి పనైనా చేశాడా? చెప్పు, ఒక్కటి చెప్పు. తల్లి చావుకి కారణమయ్యాడు, తాగి తందనలాడాడు, వీధిలో గొడవలు చేశాడు, ఇంటి మీదకి గొడవలు తీసుకొచ్చాడు. ఆ రోజు అర్ధరాత్రి ఆ దుండగులు మన ఇంటి మీద పడి మనల్ని చంపాలని చూడడానికి కారణం ఎవరు? వీడు కాదా?